అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా మనం సైకాలజీ క్లాసెస్ అనేది చూస్తున్నాము. అందులో భాగంగా మొదటి యూనిట్ బాల్య దశ. బాల్య దశలో మనం ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం చూద్దాము. ఇక్కడ సమవయస్కుల ప్రభావం, పీర్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్సెస్. ఇవి 2 రకాలు. ఏంటి అంటే ఫస్ట్‌ది హారిజాంటల్ సమూహం. ఇంగ్లీష్‌లో హారిజాంటల్ గ్రూప్. అంటే ఏంటి అంటే ఈ సమూహంలో సభ్యులంతా ఒకే విధమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. వీరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. ఇక్కడ సింపుల్‌గా ఏంటి అంటే సభ్యులందరూ గూడా ఈ సమూహంలో ఒకే విధమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. తర్వాత మనం గనుక జూస్తే వర్టికల్ సమూహం అంటే వర్టికల్ గ్రూప్. ఇక్కడ ఒకే తరగతి చదువుతున్న పిల్లలు కాక వివిధ తరగతుల్లో చదువుతున్న పిల్లలు కూడా ఉంటారు. శక్తి సామర్థ్యాలలో, జ్ఞానంలో, అవగాహనలో, నైపుణ్యాలలో తేడాలుంటాయి. హారిజాంటల్‌లో అలా గాదు. ఒకే విధమైన శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం వర్టికల్‌లో శక్తి సామర్థ్యాల్లో, జ్ఞానం, అవగాహన, నైపుణ్యాల్లో తేడాలనేవి ఉంటాయి. పై తరగతి పిల్లల నుండి కింది తరగతి పిల్లలు నేర్చుకుంటారు. ఈ పాయింట్ గూడా మనకు ఇంపార్టెంట్. తర్వాత గనుక మనం జూస్తే ఇంకొక టాపిక్ బడి బయటి పిల్లలు. భారతదేశంలో అందరికీ విద్యకై అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అందులో 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాలను, అలాగే 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలను స్థాపించారు. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బడి బయటి పిల్లలు వారి వయసుకు తగిన తరగతుల్లో నేరుగా పాఠశాలలో నమోదు అవుతారు. ఏ చట్టం ప్రకారం అని అడగవచ్చు. విద్యా హక్కు చట్టం 2009 ఆర్‌టీఈ రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ప్రకారం మనం గుర్తుంచుకోవాలి. బడి బయటి పిల్లలు వారి వయసుకు తగిన తరగతుల్లో నేరుగా పాఠశాలలో నమోదు అవుతారు. ఇక్కడ బ్రిడ్జ్ స్కూల్. బ్రిడ్జ్ స్కూల్ అంటే ఏంటి అంటే బడిలో చేరని లేదా బడి మానేసిన వారందరికీ 2 లేదా 3 నెలలు మౌలిక అంశాలను అంటే బేసిక్స్ నేర్పి వారి వయసుకు తగిన తరగతిలో తిరిగి పాఠశాలలో చేర్పించి విద్యను కొనసాగించడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఆర్‌టీఈ విద్యా హక్కు చట్టం 2009కి ముందు ఉండేది. కానీ ఆర్‌టీఈ వచ్చిన తర్వాత ఇది లేదు. ఇక్కడ అధిక వయసు గల అభ్యాసకులు, ఓవర్ ఏజ్ లెర్నర్స్. అధిక వయసు గల అభ్యాసకులు అంటే ఎవరు అంటే వయసుకు తగిన తరగతిని చదవడానికి బదులుగా అంతకంటే తక్కువ తరగతిని చదివే వారిని అధిక వయసు గల అభ్యాసకులు అంటారు. గతంలో వీరి కోసం అనియత విద్య ఉండేది. గతంలో ఉండేది. దీనిలో 9 సంవత్సరాలు ఆపై వయసు కలిగిన వారు ప్రవేశం పొందుటకు అర్హులు. కానీ ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వయసుకు తగిన తరగతిలోనే ప్రవేశం పొందుతారు. అధిక వయసు గల అభ్యాసకులు అంటే ఏంటంటే వారి వయసుకు తగిన తరగతిని చదవడానికి బదులుగా తక్కువ తరగతి చదివేవారు కదా. కానీ ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వయసుకు తగిన తరగతిలోనే ప్రవేశం పొందవచ్చు. ఈ క్లాస్లో మనం ఇక్కడ పీర్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్సెస్, సమవయస్కుల ప్రభావం, హారిజాంటల్ గ్రూప్, వర్టికల్ గ్రూప్, అలాగే బడి బయటి పిల్లలు, విద్యా హక్కు చట్టం 2009, అలాగే బ్రిడ్జ్ స్కూలు, ఓవర్ ఏజ్ లెర్నర్స్, అధిక వయసు గల అభ్యాసకులు, ఈ టాపిక్స్ అనేది మనం చూసాం. ఇవి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మీరు రాసుకున్నా కూడా మీకు ఫైనల్లో రివిజన్ టైంలో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు క్వశ్చన్స్ కూడా రావచ్చు టెట్లో. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.